ప్రైజ్ లార్డ్. నా పేరు జాన్ పిల్ల. మరి దుబాయ్ నుంచి నేను ఈ వీడియో చేయడానికి ఇష్టపడుతున్నాను. 2 రోజుల క్రితం మరి దైవజనరాలు బ్లెస్సీ వెస్లీ గారి మీద వచ్చిన కాంట్రవర్సీ బట్టి మరి ఈ వీడియో చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. వాస్తవానికి రాజ్ బోడా అనే వ్యక్తి అమెరికాలో కూర్చొని మరి కొన్ని దినాలుగా ప్రవీణ్ పగడాల ఆ యొక్క హత్య కోసం మాట్లాడుతూ అనేక వీడియోలు చేసి మరి నిన్నటి దినాన్న మరి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారి మీద ఈ యొక్క చిన్న కాంట్రవర్సీ రేపడం యావత్తు క్రైస్తవ ప్రపంచానికి చాలా బాధాకరమైన సంఘటన నేను చెప్పగలను. ఎందుకంటే దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు వారు చేస్తున్న సేవ పరిచర్య ఈ రాజ్ బోడా అనే వ్యక్తికి ఏమాత్రం తెలియదు. వారు పడుతున్న ప్రయాస, సేవలో పడుతున్న ప్రయాస ఏమాత్రం తెలియదు. జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు నెలకు ఖర్చు పెడుతూ అనేకమైన జీవితాలు కానీ అనేకమైన కుటుంబాలు కానీ ఈ జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా పోషించబడుతున్నాయని ఆ యొక్క సంఘటన కూడా ఏమాత్రం తెలియకుండా ఈ రాజ్ బోడా అనే వ్యక్తి తన దగ్గర ఏ సోర్సు లేదు. వాస్తవానికి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు కానీ బ్లెస్సీ వెస్లీ గారు కానీ ఆ సంఘటన జరగగానే ఆ యొక్క యాక్సిడెంట్ జరిగింది అని తెలియగానే ఉదయాన్నే వారి యొక్క షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడంతా గమనించి ఆ న్యాయం కోసం పోరాడిన దైవజనుల్లో మొట్టమొదటిగా దైవజనులు జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు. అలాంటి వ్యక్తుల మీద ఈ రాజ్ బోడా అనే వ్యక్తి కేవలం యూట్యూబ్లో ఫేమస్ అవుదామని, యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకుందామనో లేకపోతే యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబర్లు పెంచుకుందామనే ఒక్క రీజన్ బట్టి తను అప్పటికే అనేకమైన వీడియోలు చేశారు కానీ అంత ఫేమస్ అవ్వలేకపోయాడు. కానీ ఒక ఫేమస్ అవ్వాలి, లేకపోతే డబ్బులు సంపాదించుకోవాలనో లేకపోతే సబ్స్క్రైబర్లు పెంచుకోవాలని చెప్పి ఎవరు పడితే ఆడి మీద ఇలాంటి బురద జల్లడం అనేది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు దైవజనులు అయిపోయారు, రేపు మరొకరు అవుతారు, మరి ఇంక ముందు వేరొకరు అవుతారు. ఎందుకంటే ఫేమస్ అవ్వాలని ఈరోజు జనాలు ఎన్ని విధాలుగైనా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క వీడియో ద్వారా నా ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, రాజ్ బోడా నీ దగ్గర ఏ సోర్స్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 10 లక్షల కోసం ఏదో చేసేసారు, ఏదో చేసేస్తారు అని నువ్వు అనుకుంటే నీ దగ్గర ఏ సోర్స్ ఉంది? ముందు మొట్టమొదటిగా నీ ఏ సోర్స్ ఉందో బయట పెట్టు. నువ్వు బయట పెట్టలేకపోతున్నావు, పేరు చెప్పలేకపోతున్నావు, పోనీ ఆధారాలు ఏం చూపించలేకపోతున్నావు. నీ దగ్గర ఏమీ లేకుండా ఈరోజు నువ్వు ఎవరు పడితే వాళ్ళ మీద, ఇప్పుడు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారి కోసం మీకేం తెలుసా? నాకేం తెలియదు అంటున్నావు, ఎప్పుడు చూడలేదు అంటున్నావు, మరి తెలియకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఏ సోర్స్ ఉందో బయట పెట్టు. నీ దగ్గర సోర్స్ లేదు, ఎవరు ఆధారాలు చూపిస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నావు. నీకు ఇదే వీడియోగా నీకు సవాల్ చేస్తున్నాను. నీ దగ్గర సోర్స్ ఉందా? నువ్వు ఇవ్వలేవా? చెప్పు. నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు. అమెరికాలో ఉంటావా? నువ్వు ఆధారాలు చూపిస్తానంటే నేను అమెరికా వచ్చేనా, నీ దగ్గర ఆధారాలు చూపిస్తానంటే అమెరికా రావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నావా? లేని పక్షాన్న నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు చేసిన ప్రతి ఎలిగేషన్స్ వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి అపాలజీస్ చెప్పావా? బాగుంటుంది. లేకపోయిందా ముందు చాలా కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాలని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. లేని పక్షాన నువ్వు నీ కుటుంబం కానీ చాలా ప్రాబ్లంలు ఫేస్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు దైవజనులు అయిపోయారు, రేపు ఇంకోళ్ళని టార్గెట్ చేస్తావు, రేపు తర్వాత ఇంకోళ్ళని టార్గెట్ చేస్తావు. ముందుకి నువ్వు ప్రాబ్లంలో చిక్కుకుంటావు. కానీ ఎప్పటికీ నీకు శాంతి అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే మొట్టమొదటిగా నువ్వు దైవజనుల మీద బురద జల్లావు. లేనిది ఏదో చూపించాలని, ఫేమస్ అయిపోవాలని ఈ రోజు నువ్వు బురద జల్లావు. కానీ రేపు ఖచ్చితంగా ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని నువ్వు ఫేస్ చేస్తావని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నీకేదైనా ఆధారాలు ఉన్నాయా? చూపించు, తేల్చుకుందాం. అసలు ఆధారాలే లేనిది ఒకటి ఏదో చెప్పేసి నేను ఏదో జరిగిపోయింది అంటే అక్కడ నమ్మడానికి ఎప్పుడు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పరిచర్య కొన్ని సంవత్సరాలుగా దీవించబడిన కొన్ని లక్షల మంది ఉన్నారు. నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు? నీకేదన్నా తెలిస్తే ముందు పెట్ట ఆధారాలతో ముందు పెడితే అందరూ నమ్ముతారు. నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నువ్వు దాచుకుంటున్నావు అన్ని. నువ్వు అన్ని ఎంతకాలం దాచుకోగలవు? ఈ రోజు ఈ విషయాన్ని దాచుకోగలవు, రేపు ఇంకోటి చెప్తావు, దాచుకోలేవు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు ప్రాబ్లంలోకి వెళ్తావు. అందుకే చెప్తున్నాను, ముందుకొచ్చి ఎలిగేషన్స్ అన్ని వెనక్కి తీసుకొని
సారీ చెప్పావా, నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. లేని పక్షాన నీ మీద ఖచ్చితంగా శాపం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు రాకపోయినా రేపైనా వస్తుంది. ఇది గమనించి ముందుకురా, ఎలిగేషన్స్ అన్ని తీసుకో, వెనక్కి తీసుకో, సారీ చెప్పు. అది చెప్పితే చాలా బాగుంటుంది. లేని పక్షాన మేము యుఎస్ లో ఆల్రెడీ నీ మీద కేసు ఫైల్ చేయడానికి మా ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇంకా ఫర్దర్ గా కాన్సిక్వెన్సెస్ అన్ని నువ్వు ఫేస్ చేయకూడదు అనుకుంటే ఇప్పటికైనా వచ్చి నువ్వు ఎలిగేషన్స్ బ్యాక్ తీసుకొని సారీ చెప్పాలనే నా మొదటి డిమాండ్. ఇది గమనించు. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజు దైవజనులు అయిపోయారు, రేపు క్రైస్తవులు ఎవరి మీదన్నా రావచ్చు. క్రైస్తవుల మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది క్రైస్తవ ప్రపంచానికే చాలా అవమానకరం అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇది అందరూ షేర్ చేయండి, ప్రార్థించేయండి. ఈ రాజు బోడా అనే ఒక వ్యక్తిని మనం ఖచ్చితంగా ఖండించాలని ఈ వీడియో ద్వారా మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.